నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం మానుకోవాలన్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే గ్రామాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో 2,34,00,000తో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని, తనను ఏ విధంగా గెలిపించారో అలాగే ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ను భారీ మేజర్తో గెలిపించాలని సీతక్క కోరారు. అమ్ముతున్నారు అగరబత్తులు గాని, బొమ్మలు గాని, బట్టలు గాని ఏదైనా వాళ్ళు తయారు చేస్తారు. రేపటి నుంచి కుట్టు మిషన్ కుట్టి వచ్చిన వాళ్ళందరికీ పిల్లల యూనిఫామ్స్ అన్ని కూడా మీకే కుట్టితే గవర్నమెంట్ కొంటది. మీకు ఆ ఇళ్లలో ఉన్నా కూడా మీకు డబ్బులు వస్తాయి. అట్లా మహిళల్ని బాగా కోటీశ్వరులు చేయాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లక్షాధికారులను చేయాలని పావుల వడ్డీ. ఇప్పుడు ఆ పావుల వడ్డీ కూడా లేకుండా ఫ్రీగా లోన్లు ఇచ్చి మరి బ్యాంకులతో లింకేజ్ చేసి మంచి వ్యక్తి వాస్తవానికి ఎవరికి కుట్రలు చేసినోడు కాదు, ఎవరిని అన్యాయం చేసినోడు కాదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మనకి ఇవాళ ములుగు ఏరియా హాస్పిటల్ బిల్లు డబ్బులు వచ్చినాయంటే ఆయన ఆధ్వర్యంలో వచ్చింది. ఇలా ఊరూర్లో మన మండలానికి మోడల్ స్కూల్, కస్తూరిబా స్కూల్స్, అదే విధంగా ఇవాళ ఏటు నాగరంలో రోడ్లు, మరి ఇక్కడ నుంచి మన జంగాల్పేట నుంచి కూడా ఇటు వచ్చినటువంటి రోడ్లు ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి మంత్రి వారితో మాట్లాడి మీకు అట్లా ఎట్లా న్యాయం జరగాలి, షిఫ్ట్ చేయడమా లేకుంటే అక్కడ ఎట్లా అనేది మీరు మీ సూచన, మీ బాధల నుంచి వచ్చేటువంటి ఆలోచన నాకు చెప్తే మరి నేను దాని ప్రకారంగా మీకు న్యాయం చేస్తానని తెలియజేస్తూ మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, పెద్దలకు, మహిళా సోదరి వాళ్ళకు, యువకులకు అందరికీ పార్టీ నాయకులకు పేరు పేరు అందరి పేరు పెట్టలేదని ఏం బాధపడద్దు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి భీమదేవరపల్లి మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయన్నది వాస్తవమేనని, హుస్నాబాద్ నియోజకవర్గంలో త్రాగునీటికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య ఉన్నా కలెక్టర్లే ఎమ్మెల్యేగా పనిచేయాలన్నారు. 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. దేవాదుల ప్రాజెక్టు సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. దాదాపు 9,7,00,000 రూపాయలకు సంబంధించి R&B రోడ్డు కావచ్చు, రాబోయే ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉండద్దని త్రాగునీటి సమస్యకు సంబంధించినటువంటి RWS కార్యక్రమాలు కావచ్చు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ద్వారా పాఠశాలలో ఉన్నటువంటి లేదా గ్రామాల్లో ఓపెన్ జిమ్స్ కావచ్చు, దాంతో పాటుగా మరి R&Bకి సంబంధించి కావచ్చు, ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలను తీసుకున్నాం. అదేవిధంగా ప్రత్యేకించి త్రాగునీటి కొరకు కూడా రైతాంగానికి శాశ్వతంగా దేవాదులకు సంబంధించి కావచ్చు, శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి సాగునీటి విషయంలో కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రాబోయే సీజన్లో అన్ని మరి పర్యవేక్షణ చేయాల్సింది. మిమ్మల్ని అందరూ ప్రత్యేక ప్రజాపాలన అప్లికేషన్లు పెట్టగా మిస్ అయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా మళ్ళీ వాటిని ఎక్కడ క్లోజ్ చేయలే, వాటిని మళ్ళీ మీరు కూడా మాకు వస్తలేదని రాయించుకునే హక్కు ఉంది. దాన్ని కూడా కరెక్షన్ చేస్తాం అని చెప్పి కోరుతూ ఆలస్యమైంది. ఇంకా చాలా కార్యక్రమాలు మరి వాటన్నింటికి సంబంధించి భవిష్యత్తులో మీరే కార్యక్రమం చెప్పినా దాని ప్రకారంగా పోతామనే మాట మనం చేస్తూ ఇంకొక తప్పకుండా ఏ కార్యక్రమైనా భవిష్యత్తులో చేద్దామనేటువంటిది కోరుతూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో జాతీయ ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మాణం చేసిన సీసీ రోడ్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. అదేవిధంగా కొరిటికల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు. మీ అందరి సహకారంతో ఏదైతే నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకంని మీరు గెలిపించిన 30 రోజుల్లోనే మీ గ్రామానికి సుమారు 25 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని
కావాలని చెప్పి ఇక్కడ ఎంపీ గారు, జెడ్పీటీసీ గారు, గ్రామ పెద్దలు కూడా అడగడం జరుగుతుంది. దానికి ఏదున్నా ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు ఈ గ్రామానికి మంజూరు చేస్తాయి. ఎందుకంటే ఈ గ్రామంలో అత్యధిక మెజారిటీ గ్రామం మీది కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ, ఏదైతే ఎలక్షన్ల ముందు మీకు తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు కూడా 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినాం. ఇంకా ఉన్నటువంటి గ్యారెంటీలు కూడా అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మా అక్క జిల్లాలకు పెద్దపీట వేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ కూడా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులు కూడా ఎవరు అధైర్యపడుతూ, గత ప్రభుత్వం కరెంటు అడపదడప ఇచ్చినా ఇవాళ 19 నుంచి 24 గంటల కరెంట్, 21 గంట కరెంట్ ఇస్తున్నారు. 10 రోజుల్లో ఒక 5 నుంచి 10 మిషన్లు కూడా ఇక్కడ పంపిస్తారని చెప్పి మాట ఇస్తూ, ఈ గ్రామ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎలక్షన్లప్పుడే పార్టీలు తప్ప ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గ్రామ అభివృద్ధి కోసం అఖిలపక్ష నాయకులు కూడా కష్టపడి గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి తెలియజేస్తూ, సమయం లేదు ఇంకా చాలా. ఇక తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వైశ్య కళ్యాణ మండపం దగ్గర వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధి అని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, అటువంటి వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మవద్దని తెలిపారు. ముఖ్యంగా మరి మీ అందరికీ కూడా తెలుసు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ వాలంటరీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఈ రోజున పలు రాష్ట్రాలు వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టాలి అని వాళ్ళ తలంచి, ఇక్కడ బాగుందని తలంచి, మరి ఇక్కడ ఎలా జరుగుతుందా అన్నది స్టడీ చేయడానికి కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేశారు. ముఖ్యంగా కరోనా టైంలో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని పట్టించుకోకుండా భయపడిపోయి మరి వాళ్ళని విడిచిపెట్టేస్తే, ఆ టైంలో వాళ్ళకి మరి న్యూస్లు చాలా పేపర్లో మీరు చూసే ఉంటారు. ఒక తల్లి కడుపును పుట్టిన 2 పిల్లలే ఒక రకంగా ఉండరు. ఒకడు మంచి చదువుకుంటాడు, ఒకడు కూలి పని చేసుకుంటాడు. మరి పాస్ చేయించడం జరిగింది. అది అలాట్మెంట్ లెటర్ కూడా ఆ పెద్దలకు మీ అందరి సమక్షంలో కూడా, ఎందుకంటే ఇది మండలానికి సంబంధించింది కాబట్టి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ఇచ్చేశారు కాబట్టి మీ అందరి సమక్షంలోనే ఇస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఈటల రాజేందర్ తనకు మద్దతు ప్రకటించిన సంఘాలకు కృతజ్ఞతలు తెలిపి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మల్కాజ్గిరి వస్తున్నారని, మీరంతా వచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఇవ్వడమే కాదు, ఆచరించి చూపించిన నాయకుడు మోదీ అని తెలిపారు. మల్కాజ్గిరి ప్రజలు తప్పక తనను గెలిపించాలని కోరారు. తెలియజేస్తూ, నేను పిఎస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేస్తాను. నేను నీ దేశానికి ఉంటే ఉండొచ్చు, కానీ మా దేశంలో మావిడే గొప్పోడు కదా, మీ అమ్మ నీకెంత గొప్పదో నా అమ్మ నాకంత గొప్పదని చెప్పి మనం నిరసన చెప్పింది. కానీ మా దేశం ఇట్లా ఉందని చెప్పారు. కానీ అలాంటి దేశం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన ప్రధానమంత్రి అమెరికాకి పోతే రెడ్ కార్పెట్ స్వాగతం వస్తుంది. రెడ్ కార్పెట్ స్వాగతం నేను గుర్తుగా రాలే. అంటే భారతదేశం ఒకప్పుడు వరల్డ్ బ్యాంక్, యూరోప్, లండన్ ఇట్లా అనుకునేది. కానీ అలాంటి రోగానికి వ్యాక్సిన్ కనుగొని ఈ దేశ ప్రజానికానికి 2 డోసులు 3 డోసులు ఇవ్వడం కాకుండా ప్రపంచ ప్రజానికానికి అందించి కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన 9,516 మంది మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం 14,27,00,000ను నంద్యాల జిల్లా వనగానపల్లిలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలోని వివేకానంద హాల్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా లబ్ధిదారులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్లో మోడల్ లాజిస్టిక్ కౌంటర్తో పాటు లాజిస్టిక్ విభాగ కొత్త లోగో బ్రోచర్ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిరోజు 15,000 పార్సెల్ టీఎస్ఆర్టీసీ ద్వారా వెళ్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 400 లాజిస్టిక్ కౌంటర్లు ఉన్నాయని, గత ఏడాది 60 లక్షల పార్సెల్ డెలివరీ చేశామని తెలిపారు. ఆదరిస్తున్న ప్రజలకు, కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓకే అందరు కూడా తెలుసు, దాదాపు 3 సంవత్సరాల నుంచి టీఎస్ఆర్సీ యాజమాన్యము టీఎస్ఆర్సీ లాజిస్టిక్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనము గతంలో చూస్తే 2022-23కి దాదాపు 70 కోట్ల రూపాయలు మన రెవెన్యూ చేయడం జరిగింది. ఈసారి మనం లాజిస్టిక్స్ తరఫు నుంచి దాదాపు 23-24కి 120 కోట్ల రూపాయలు రెవెన్యూ చేయడం జరుగుతుంది. సో సంవత్సరానికి దాదాపు 60 లక్షల పార్సల్స్ని మనము డెలివరీ చేయబడుతున్నాము. సో అదేవిధంగా మనము ఈ ఒక కౌంటర్ ద్వారా కూడా హోమ్ పికప్, హోమ్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇప్పుడే బాగా ఆదరిస్తున్నారు. వచ్చే రోజు కూడా ఇంకా ఆదరించాలని చెప్పి కోరుతున్నాను. మన తెలంగాణలో ఇది ఒక వచ్చే రోజు కూడా ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ కూడా లాంచ్ చేయబోతున్నాం. సో డెఫినెట్లీ మా ఒక సర్వీస్ని యూజ్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది ఎందుకంటే ఇది ఒక ఫాస్టెస్ట్ డెలివరీ పార్ట్నరు. సో ప్రజలందరూ కూడా మనకు ఆదరించాలని చెప్పి ఈ యాజమాన్య తరఫు నుంచి కూడా అందరికీ కూడా కోరుతున్నాను. కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఉత్తర్వుల మేరకు పెద్దాపురం డీఎస్పీ కె లతాకుమారి, జగంపేట సిఐ ఎస్ లక్ష్మణరావు, గండేపల్లి ఎస్ఐ ఎన్ రామకృష్ణ ఆధ్వర్యంలో రాబో జనరల్ ఎలక్షన్ దృష్ట్యా గండేపల్లి మండలంలోని గ్రామాల్లో కేంద్ర బలగాలు మరియు లోకల్ పోలీస్ చేత కవాతు నిర్వహించారు. ఎవరు కూడా ఎలక్షన్ సమయంలో ఎటువంటి క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ కావద్దని, ఎలక్షన్ జరుగు సమయంలో పోలింగ్ బూతుల వద్ద ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించాలని, ఏమైనా గొడవలు జరుగుతున్నా ఎడల తక్షణమే పోలీసు వారికి తెలియజేయాలని పెద్దాపురం డీఎస్పీ కె లతాకుమారి తెలిపారు. ఎలక్షన్ కమిషన్ వారు మనకి సెంట్రల్ ఫోర్స్ని, కేంద్ర బలగాల్ని పంపించడం జరిగింది. కాబట్టి మీరు ఎలక్షన్ అయ్యే వరకు మనతోనే ఉంటారు, మన మండలానికే ఉంటారు. ఆ టైంలో గొడవలు ఏం జరిగినా ముందు కానీ, ఎలక్షన్ ముందు కానీ, ఎలక్షన్ తర్వాత కానీ, ఎలక్షన్ జరిగే రోజు కానీ గొడవలు జరగకుండా వీళ్ళు మనకి కూడా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా గొడవలు జరిగితే గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. పోలీసు వారికి సహాయం వినియోగించుకోవడం కోసం ఈ యొక్క గ్యాదరింగ్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, అమరని అడుగుతారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, పోలీసు వాళ్ళు వారికి కేసు లేవని అలాంటి ఉద్యోగాల్లోనూ ఏదో చదువు కోసం, ఉద్యోగం కోసం, బతుకు కోసం ఏదో దేశంలో అని చెప్పి పాస్పోర్ట్లు పెట్టుకుంటారు. అవి కూడా ఉండవు. కాబట్టి చదువుకున్నటువంటి వేళ్ళు, చదువుకోలేని వాళ్ళకి కూడా పాస్పోర్ట్లు ఇవ్వరు. కాబట్టి పోలీస్ కేసుల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు. అటు పర్టికులర్గా ఎలక్షన్ టైంలో ఇన్వాల్వ్ అవ్వద్దు. కాబట్టి ఈ విషయాన్ని మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్తానని మేము. ఇక రాష్ట్ర కేబినెట్ లో 16 కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయా కుల సంఘాలు కలిపి కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడంతో పాటు ప్రయాణికులకు మిఠాయిలు పంచారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, గౌరవనీయ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు ఇందిరా చౌక్ దగ్గర పాలాభిషేకం చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మరి వారికి ప్రత్యేకంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ రోల సతీష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మరియు మున్నూరు కరీంనగర్ జిల్లా యువత అధ్యక్షుడిని. ఈరోజు గీతాభవన్ చౌరస్తా వద్ద గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మరియు రవాణా శాఖ, బీసీ తక్కువ శాఖ పొన్నం ప్రభాకర్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో 13 సంఘాల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు కరీంనగర్ నరుగుతున్న గీతాభవన్ చౌరస్తా వద్ద మున్నూరు కార్పొరేషన్ సందర్భంగా పొన్నం ప్రభాకర్ అన్న గారికి పాలాభిషేకం చేసి పలు డివిజన్లో టపాకాయలు వెలిచి సీటు పంపిణీ చేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వరంగల్ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ తండ్రి కడియం శ్రీహరి సహకారంతో, అలాగే టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్యకర్తల సహకారంతో పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మేజర్తో గెలుస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఇచ్చారు.
నిన్న వరంగల్ లోక్సభ అభ్యర్థిగా నన్ను డాక్టర్ కడియం కావ్యాని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగింది. దాంతో ఈరోజు భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చి కుటుంబ సమేతంగా ఇక్కడ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. గత 10 ఏళ్లుగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. అయితే ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చినా కూడా దాని ఫెయిల్యూర్ అనేది చూస్తున్నారు జనాలు. కాబట్టి లోక్సభ అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మంచి మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది లోక్సభ పరిధిలో అని తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో ఆసుపత్రి డయాలసిస్ విభాగం ఆధ్వర్యంలో కుకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపోలో లైఫ్ స్టైల్ CEO శ్రీరామ్ అయ్యర్ వైద్యులు హాజరై గృహ సముదాయ వాసులకు అవగాహన కల్పించారు. కిడ్నీ విషయంలో అప్రమత్తంగా ఉండి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలని, తరచుగా కిడ్నీ పరీక్షలు చేసుకుంటూ ఉండడం మంచిదన్నారు. కిడ్నీ 80% వరకు పాడే స్థితి వచ్చేంత వరకు ఎలాంటి సూచనలు ఉండవని, ఒక్కసారిగా ఆరోగ్యం చెడిపోవడం, కాళ్ల వాపులు వంటివి రావడంతో లక్షణాలు బయటపడతాయని ఆయన తెలిపారు. చాలాసార్లు మనకు తెలియకుండానే అనవసరమైన మందులు తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల మన బాడీలోని అవయవాలు చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్పెషల్లీ కిడ్నీస్. మనం చూసే కిడ్నీ వ్యాధుల్లో ఆల్మోస్ట్ 10 to 15% అన్నెసరీ మెడికేషన్స్ వల్ల, అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు పాడైపోయి డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళే ఉంటారు. సో ఎప్పుడైనా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఒక 4 సూత్రాలు ఉంటాయండి. ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఈటింగ్ అండ్ రెగ్యులర్ చెకప్స్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఈ 4 పాటిస్తే మనకు ప్రోటీన్ 10% ఫ్యాట్స్ ఉండాలండి. ఇలా ఉంటేనే బాడీకి కంప్లీట్ న్యూట్రిషన్ దొరుకుతుంది. అండ్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు తీసుకునే ప్రతి మీల్లో ఎంతో కొంత ఫైబర్ అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కానీ ప్లాంట్ బేస్డ్ డైట్ కానీ ఉండాలి అండి. అండ్ వీలైనంత వరకు నాన్ వెజిటేరియన్ అంటే మాంసము వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ, అది కూడా వైట్ మీట్. రెడ్ మీట్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్, స్పెషల్లీ ఫర్ యువర్ కిడ్నీస్. రెడ్ మీట్ ఈజ్ వెరీ బ్యాడ్. వైట్ మీట్ అంటే చికెన్ కానీ ఫిష్ కానీ ఇవి వైట్ మీట్ అంటాము. రెడ్ మీట్ అంటే మటన్ కానీ పోర్క్ కానీ బీఫ్. స్టాటిస్టిక్స్ చూసినట్టయితే శాస్త్రీయ నివేదిక ప్రకారం దరిదాపుగా ప్రతి మిలియన్ పాపులేషన్లో 800 మంది CKDతో బాధపడుతున్నారు. వారిలో 240 మంది ESRD అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్తో బాధపడుతున్నారు అన్నమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మొదటిది రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్, రెండవది డయాబెటీస్. ఈ రెండు ఇస్తున్నాను అనమాట. క్రియాటిన్ లెవెల్స్ మిగతా రక్త పరీక్షలు కూడా చేస్తూ దాంతోపాటుగా అవగాహన కల్పించే నిమిత్తం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే డాక్టర్ గారు కూడా వచ్చి, నెఫ్రాలజిస్ట్ కూడా వచ్చి తమ విలువైన సందేశాన్ని ఇచ్చారనమాట. సో పబ్లిక్కి మేము చేసే అప్పీల్ ఏంటంటే, కిడ్నీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ బాడీలో. దాన్ని కాపాడుకునే నిమిత్తం అందరూ ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వగలిగితే కిడ్నీ వ్యాధుల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ ఆధ్వర్యంలో పంటలకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ నాయకులు మహాధర్నా నిర్వహించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ధర్నాకు దిగారు. పంట పొలాలకు సాగునీరు అందించినట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ దేవతలగుట్టను గత కొన్ని సంవత్సరాల నుంచి వడ్డర కులస్తులు నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, అయితే ఇప్పుడు డబ్బులు ఇవ్వమని బాలాపూర్ గ్రామానికి చెందిన MRPS లీడర్ బోరా రవి ఇతర నాయకులు ఒత్తిడి చేస్తున్నారని, తాము ఈ వృత్తికి చేయకపోతే దాదాపు 200 కుటుంబాలు రోడ్డు పాలవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏం కాదు, ఈ ఓన్లీ లేబర్ని పెట్టి లేబర్ ఎంత కలిసి 200 మంది దాకా రోజు జీవనాశనం చేసుకుంటా ఈ చేయిలతో కొట్టుకుంటుంటే వీళ్ళు లీడర్ కలిసి ఏం చేస్తున్నారంటే, లీడర్ అంటే మన రమేష్ వచ్చి పైసలు డిమాండ్ చేసుకుంటా రమేష్ మన బాలాపురం రమేష్ బుర్ర రవి వచ్చి డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే లెక్కల పోయి మైనింగ్ పెడతా అది పెడదని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టి ఇచ్చే వాళ్ళని పంపించి MROని పంపించి ఛాలెంజ్ చేస్తున్నారు. లేబర్ని కొట్టుకొని లేబర్ని కొట్టుకుంటే ఇబ్బంది పెడుతున్నారు బాగా.
ఇదేంటంటే పైసల గురించి అవకాశం చేసుకొని మమ్మల్ని అంటే బుర్రరావు ఒక్కడే డిమాండ్ చేస్తున్నా, ఇంకా ఇతరులు ఎవరైనా వస్తారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వస్తున్నది ఆయనే, వేరే వాళ్ళు ఎవరేం రాలేదు. ఆయన వచ్చింది కాబట్టి నేను మా మాట చెప్తున్నాం. మేము ఆయన వచ్చి చేస్తున్నాడు, అది డబ్బులు ఇవ్వకపోతే వచ్చి డబ్బులు చేసి మన దసరా వరకు వచ్చి అడిగినాడు. ఆ రోజుకి 20,000 రూపాయలు తీసుకుంటలేడు. లక్షల రూపాయలు కావాలని నాతో అవుతలేదు మాతో. ఈ చేసే లేబర్కి 150 కొట్టుకొని బత్తోళ్ళకి వాళ్ళు లక్షలు ఇవ్వమంటే ఎడికింద తెచ్చింది మేము ఇయ్యలేని టైం కాబట్టి మేము. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రామచంద్రాపురంలో మాధవనగర దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సేవా సమితి వారు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో జేహెచ్ఎంసీ 111వ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు సింధు ఆదర్శ్ రెడ్డిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా సమితి సెక్రటరీ దాక్షాయిని, అధ్యక్షురాలు కాత్యాయిని పాల్గొన్నారు. కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మహిళలకు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిన్నమ్మ, కళ్యాణి, శివకుమారి మరియు మహిళలు పాల్గొన్నారు. ఇంకా ముందు కూడా అట్లనే ఉంటాం. మీ అందరికి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా తప్పకుండా మేము అవైలబుల్ ఉంటాము. అండ్ నేనైతే మీ అందరికీ కూడా ఒక డాటర్, మీ ఇంట్లో మీ కోడలు, మీ డాటర్ ఏజ్ నేను. సో మీ అందరు కూడా నన్ను అట్లనే ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా మన బాండింగ్ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా నిన్న ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు మహిళా మండలి వాళ్ళకు చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇక్కడ ఏసీస్ కావాలని. నిజంగానే అవసరం అని నాకు కూడా ఈరోజు తెలుస్తుంది. సో అది కూడా కన్సిడర్ చేస్తాం. కానీ పెద్దమామయ్య గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుంటారు, ఏదైనా మేము మీకు ఇచ్చినప్పుడు మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే దాంట్లో బాగుంటుంది, అప్పుడే దాన్ని ఓన్ చేసుకుంటారు. మేమే ఇచ్చేస్తే దానికి అంత రెస్పాన్సిబుల్ ఫీల్ కాదు అని. సో మన ఇద్దరం కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ సొసైటీ వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి తప్పకుండా కూడా మీ రిక్వెస్ట్ని నేను తొందరలోనే ఫుల్ఫిల్ అయ్యేలాగా చూస్తాను తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మన వినాయక చవితి పండగప్పుడు కానీ ఆడవాళ్ళతో సన్మానం చేయాలని నిశ్చయించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చారు. వీరే మా బ్రదర్ కృష్ణమూర్తి గారు. చప్పట్ ఆ సైడ్ నుంచి వస్తున్న ఈ సైడ్ నుంచి ఒక్కటి కూడా లేదు. ఓకే సరే, మీరు రండి, మన కమిటీ వాళ్ళని ఉంచాను. మంచి విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్లో ఏ స్కూల్లో వసతులు లేకున్నా స్పెషల్ ఫండ్స్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాకినాడ గొల్లపేటలో గుండెపోటుతో తీవ్ర అనారోగ్యానికి గురై 2 నెలల నుంచి ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ గౌరీశంకర్ కుటుంబానికి వివేక అభ్యుదయ సేవా సమితి ఏర్పాటు చేసిన 25 కేజీల బియ్యం, నిత్యావసర కిరాణా సరుకులను సామాజికవేత్త దూసలపూడి రమణరాజు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఆటో కార్మికులు ప్రైవేటు రుణాలతో దోపిడీకి గురవుతున్నారని, 40 ఏళ్లకి తీవ్ర అనారోగ్య దుస్థితి కలుగుతుందన్నారు. ఏటా 10,000 ఇస్తున్న ప్రభుత్వం అదే తీరుగా రవాణా శాఖ పన్నులు వసూలు చేస్తుందని ప్రభుత్వం పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని కోరారు. నిత్యావసర సరుకుల్ని అందజేసేటువంటి కార్యక్రమాన్ని వివేకానందుల యొక్క స్ఫూర్తితో అందజేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దుర్గాసాయి ఆటో యూనియన్ వారు అందరూ కూడా ఆ 25 మంది సభ్యులు కూడా అందరూ కూడా బాధ్యత వహించి సోదర కార్మిక కుటుంబానికి చేయూత అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. డ్వాక్రా స్వయం సహాయక గ్రూపులు ఏవైతే ఎలా ఉన్నాయో అట్లాగే ఆటో కష్టాలు వచ్చినప్పుడు తట్టుకునే పరిస్థితి చాలామందికి ఉండడం లేదు. కాబట్టి ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం 10,000 రూపాయలు ఆసరాగా ఇస్తున్నప్పటికీ రవాణా పన్నుల రీత్యాగా అవి వాటికి చెల్లింపు అయిపోతున్నటువంటి పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది, కానీ ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదికలో
ఈ ఉపాధి ద్వారాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండాలి అంటే ఆటో కార్మిక కుటుంబాల యొక్క శ్రేయస్సు కోసం డ్వాక్రా గ్రూపుల తరహాలోనే ఈ ఆటో కార్మిక కుటుంబాల స్వయం సహాయక సంఘాలని ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారాగా వాళ్ళకి రుణాలు ఇచ్చేటువంటి అవకాశాలు చేసేటువంటి మేనిఫెస్టోల్ని రాజకీయ పార్టీలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం ఈ సందర్భంగా కోరుతాం. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది. 1,00,000 మిర్చి బస్తాలు వచ్చాయని క్వింటాల్ తేజ రకం మిర్చి 20,100కు పలికింది. ఈ సీజన్లో ఇంత పెద్ద మొత్తంలో మిర్చి రావడం ఇదే మొదటిసారి అని మార్కెట్ కార్యదర్శి సంగయ్య తెలిపారు. మార్కెట్ కమిటీ వరంగల్ మార్కెట్ యార్డ్లోనికి ఈరోజు సుమారుగా 1,00,000 పై బస్తాలు వచ్చినట్టు భావించనైనది. 4 గంటల వరకు పూర్తిగా ఎన్ని బస్తాలు వచ్చినాయి అనేటటువంటి విషయం పూర్తిగా క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడైతే మేము 1,00,000 బస్తాలు వచ్చినాయని అనుకుంటున్నాము. 20,100 ఈరోజు తేజ మిర్చికి రావడం జరిగింది. అన్నీ కూడా సజావుగా కాంటాలు చూసుకొని మార్కెట్కు రావాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎక్కువ మంది రైతులు మిక్సింగ్ చేసుకొని తీసుకురావడం వల్ల సరైన ధరలు రావడం లేదని మేము గమనించలేనిది. కాబట్టి తాలు తప్ప ఉన్నటువంటి ఏవైతే మిర్చి ఉంటుందో దాన్ని సపరేట్గా వేరే బ్యాగులలో తీసుకొచ్చినట్టయితే మంచి మిర్చికి మంచి ధరలు వ్యాపారస్తులు పెట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా హెచ్చు తగ్గులు ఉన్నట్టయితే మార్కెట్ కమిటీ అధికారులను సంప్రదించినట్టయితే మేము వెంటనే వెళ్ళి పరిశీలించి దానికి రైతులకు తగిన న్యాయం చేయడానికి కూడా మార్కెట్ కమిటీ సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తుంది. పటాన్చెరువు మండలం పరిధిలో చిట్కుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ నీల మధు ముద్రాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు అభిమానులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీరంగూడ ముద్రాజ్ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. భద్రం పశ్యేమాక్షభిర్యచిత్రాః స్థిరైరంగైస్తుష్టో నమః శివాయ సమర్పయామి సమర్పయామి పాదయోపాఖ్యం సమర్పయామి హస్తయోరభ్యం సమర్పయామి ఓం నమో భగవతే రుద్రాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం మానుకోవాలన్న ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.